హాయ్ ఫ్రెండ్స్, రౌడీలు సింధూర మంగళసూత్రాలు అడుగుతారు. ఇవి మాత్రం అడగద్దని సింధూర ప్రాధేయపడుతుంది రౌడీలను. అయినా రౌడీలు వినరు. దాంతో చంటి వాళ్ళ మీదకి గొడవకి పోతాడు. సింధూర అంటుంది, మీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేయండి అని అంటూ ఉంటుంది. రౌడీలు చంటిని కత్తితో పొడవడానికి సిద్ధమవుతారు. చంటి సింధూర విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ రౌడీ చంటిని కత్తితో పొడుస్తాడు. అయినా కూడా చంటి వాళ్ళ మీదకి ఫైట్ చేస్తూ ఉంటాడు. దాంతో రౌడీలు చంటిని ఇంకొకసారి కత్తితో పొడవడానికి వెళ్తారు. అంతలో చెంచలమ్మ వస్తుంది. సింధూర చెంచలమ్మని చూసి అత్తమ్మ అని పిలుస్తుంది. చెంచలమ్మ ఫాస్ట్గా కారు దిగి చంటిని కత్తితో పొడవడం చూసి కారులో నుంచి పెద్ద కత్తి తీస్తుంది. ఆ రౌడీలు చెంచలమ్మని చూడగానే భయపడి చెంచలమ్మ వచ్చింది రోయ్ అని పారిపోతారు. చెంచలమ్మ ఆ రౌడీల మీదకు కత్తి విసురుతుంది. చంటి అమ్మ అంటూ విలవిల్లాడుతూ ఉంటాడు కత్తిపోటుకి. ఏమండి అని సింధూర ఏడుస్తూ ఉంటుంది. కళ్ళు తెరవండి అంటూ ఉంటుంది సింధూర. చెంచలమ్మ చంటికి బ్లడ్ పోకుండా పక్కన పడి ఉన్న చంటి టవల్ని తీసుకొని కడుపుకి గట్టిగా కడుతుంది. సింధూర వైపు చూసి కోపంగా, అంతా నీ వల్లే, ఈరోజు అమావాస్య, ఎందుకు బయటికి వచ్చారు, పక్కకి పో అంటుంది సింధూరని కోప్పడుతుంది. వెంటనే చంటిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఐసీయూలోకి చేర్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు డాక్టర్. బయట సింధూర చెంచలమ్మ ఏడుస్తూ ఉంటారు. చంటికి ఏమవుతుందో అని. చెంచలమ్మ అక్కడ ఉన్న వినాయకుడి దగ్గరికి వచ్చి వేడుకుంటుంది. చంటికి ఏమి కాకూడదు, బ్రతికించండి స్వామి అని. డాక్టర్ వెంటనే బ్లడ్ కావాలంటాడు. నాది తీసుకోండి అని సింధూర బ్లడ్ టెస్ట్కి వెళ్తుంది. కానీ డాక్టర్ వచ్చి పేషెంట్కి మీరేమవుతారు, నీ బ్లడ్ మ్యాచ్ కాలేదు అని చెప్తాడు. చెంచలమ్మ, నేను చంటి తల్లినే డాక్టర్, నా బ్లడ్ మ్యాచ్ అవుతుంది అని చంటికి బ్లడ్ ఇస్తుంది. సింధూర కూడా వినాయకుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటుంది, చంటిని బ్రతికించ దేవుడా అని. సింధూరని కోప్పడిన చెంచలమ్మ సింధూర దగ్గరికి వచ్చి జాలిగా చూస్తూ ఉంటుంది. సింధూర ఆ రౌడీల దగ్గర జరిగిన విషయాలు చెంచలమ్మకి చెప్తూ ఉంటుంది. చంటికి ఏం కాదత్తమ్మ, ఆయన మృత్యుంజయుడు, చిన్నప్పుడు బ్రతికి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాడు. ఏమంటే మీకేమి కాదండి, మీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డు వేసి కాపాడుకుంటా అంటుంది సింధూర. చంటి ప్రమాదం నుంచి బయటపడతాడు. చెంచలమ్మ ఇంటికి తీసుకొని వచ్చి రూమ్లో పడుకోబెడతారు. చంటికి మెలకు వచ్చి చూసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని స్టెప్స్ దిగి కిందికి వస్తాడు. స్టెప్స్లో తూలి పడబోతూ ఉంటే సింధూర వచ్చి పట్టుకుంటుంది. ఏమండి, ఎక్కడికండి బయలుదేరారు అని అడుగుతుంది. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని చంటి అంటూ ఉండగా, ఆగు, నీకు పూర్తిగా నయం అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇంట్లోనే ఉండు. మీ అమ్మ నీకు రక్తం ఇచ్చి కాపాడుకుంది, రక్త సంబంధాన్ని సాయం అంటున్నావు, నిన్ను కాపాడడం సాయం కాదురా, మా బాధ్యత, ఎందుకంటే నీవు మా కొడుకువి అని కేశవ అంటాడు. చెంచలమ్మ బాధపడుతూ ఉంటుంది. చంటి చెంచలమ్మ వైపు చూస్తాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.